దిస్ ఈజ్ మోనిష్. థ్యాంక్ యూ ఫర్ క్లికింగ్ మై వీడియో. ఇవాళ మన దగ్గర ఉన్న కార్ హుండై ఎక్స్టర్. సేమ్ i10 నియాస్ ప్లాట్ఫామ్ మీదే బిల్డ్ చేసిన కార్. సేమ్ దీని హైట్, విడ్త్, ఎవ్రీథింగ్ సేమ్ i10 డైమెన్షన్స్లోనే దీన్ని కూడా డిజైన్ చేశారు. దీని గ్రౌండ్ క్లియరెన్స్ పెంచడం వల్ల దీని లుక్ అనేది చాలా బాగుంది. అండ్ మైక్రో ఎస్యూవీ సెగ్మెంట్లో రీసెంట్గా లాంచ్ అయ్యి చాలా బూమ్ క్రియేట్ చేసింది. సో చాలా మంచి మంచి టెక్ ఫీచర్స్ ఉన్నాయి. ఏంటి అవన్నీ చెక్ చేద్దాం రండి. స్ట్రైట్ అవే దీని కీస్ చూసుకున్నట్టయితే దీంట్లో లాక్, అన్లాక్ అండ్ బూట్ ఓపెన్ బటన్ అనేది మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఫ్రంట్ ప్రొఫైల్ చూసుకున్నట్టయితే దీన్ని లైక్ నాకు కియా కార్నెస్ చూసి ఇన్స్పైర్ అయ్యి డిజైన్ చేసినట్టు అనిపిస్తుంది. ఫ్రంట్ ప్రొఫైల్ మొత్తం అంతా లైక్ అలా ఫ్లాట్గానే కనబడుతుంది. అండ్ దీని బంపర్ చూసుకున్నట్టయితే కంప్లీట్ ఇది పియానో బ్లాక్ ఫినిష్లోనే మనకి ఈ క్రిస్టల్ ఫినిషింగ్ డిజైన్ చేసి ఉన్నారు. దీనిపైన లోగో అనేది చాలా బోల్ట్గా ఇలా ఫినిష్ చేశారు. దీనిపైన హుండై లోగో చాలా పెద్దగా ఉంది. ఈ బ్యానెట్ పైన ఇంటిగ్రేట్ చేశారు. కమింగ్ టు ద హెడ్ ల్యాంప్ సెక్షన్, మనకి ఇది ప్రొజెక్షన్ హెడ్ ల్యాంప్తో వస్తుంది. ఇది హాలోజన్, బట్ దీనికి ఎల్ఈడి డిఆర్ఎల్ అనేది హెడ్ షేప్లో మనకి ఇలా ఫినిష్ చేశారు. ఇది చాలా అట్రాక్టివ్గా ఉంది దీనికి. బట్ టర్న్ ఇండికేటర్ అనేది హాలోజన్లోనే మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ దీనికి క్రోమ్ ఫినిషింగ్ కూడా మనకి ఇస్తున్నారు. బట్ ఎలాంటి ఫాగ్ ల్యాంప్స్ అనేది మనకి ఇక్కడ ఆఫర్ చేయట్లేదు. ఇక్కడ ఒక సిల్వర్ స్క్రిప్ ప్లేట్ కూడా మనకి ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. కమింగ్ టు ద సైడ్ ప్రొఫైల్, సైడ్ నుంచి చూసినప్పుడు ఈ బాడీ క్లాడింగ్ స్టార్టింగ్ టు ఎండ్ అనేది కంటిన్యూ అవుతుంది. అండ్ ఇక్కడ ఈ కార్కి చూసుకున్నట్టయితే కట్స్ అండ్ కార్నర్స్ అనేవి చాలా ఉన్నాయి. బట్ ఈ మినిమలిస్టిక్ బిట్స్ అనేవి ఇలాంటివి చాలా ఆఫర్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ స్మార్ట్ ఆటో బ్యాడ్జింగ్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది ఆటోమేటిక్ వేరియంట్. అండ్ కమింగ్ టు ద టైర్ ప్రొఫైల్, మనకి టైర్ ప్రొఫైల్ చూసుకున్నట్టయితే 175/65 R15 ఇంచ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ దీన్ని డైమండ్ కట్ అలాయ్ వీల్స్తో వస్తుంది. అండ్ ఫ్రంట్ డిస్క్ బ్రేక్స్, బ్యాక్ డ్రమ్ బ్రేక్స్ అనేవి ఇస్తున్నారు. డ్రైవర్ డోర్ హ్యాండిల్ చూసుకున్నట్టయితే మనకి బాడీ కలర్లోనే ఫినిష్ చేశారు. అండ్ రిక్వెస్ట్ సెన్సార్ అనేది మనకి ఇక్కడే ఇస్తున్నారు. ఇది కీలెస్ ఎంట్రీతో వస్తుంది. ఇది గుడ్ థింగ్. ఇక్కడ చూసుకున్నట్టయితే ఏ పిల్లర్, బి పిల్లర్, సి పిల్లర్ అనేది ఇలా ఫినిష్ చేశారు. అండ్ సి పిల్లర్లో మనకి ఈ ఫినిషింగ్ కూడా చాలా బాగుంది. అండ్ మనకి ముఖ్యంగా ఈ పార్ట్ చూసుకున్నట్టయితే నాకు టాటా సఫారీని చూసినట్టు అనిపిస్తుంది. అండ్ మనకి ఇక్కడ రూఫ్ హిల్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. బట్ ఈ ఫంక్షనల్లో లేవో తెలియదు కానీ బట్ కార్ అయితే ఈ రూఫ్ హిల్స్తో స్ట్రాంగ్గానే కనబడుతుంది. అండ్ ఇక్కడ బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే ఇక్కడ చిన్న స్పాయిలర్ టైప్ డిజైన్ అనేది ఇస్తున్నారు. దీని లుక్ చాలా బాగుంది. కమింగ్ టు ద బ్యాక్ ప్రొఫైల్, మనకి బ్యాక్ ప్రొఫైల్ చూసినప్పుడు మనకు ఒక పెద్ద కార్ చూసిన ఫీలింగ్ వస్తుంది. ఒక చిన్న సైజ్ మైక్రో ఎస్యూవీని చూసిన ఫీలింగ్ అయితే రాదు. ఈ బ్యాక్ సైడ్ డిజైన్ అనేది చాలా బాగా డిజైన్ చేశారు. అండ్ ఇక్కడ చూసినట్టయితే సేమ్ మనకి ఫ్రంట్ బంపర్లో ఎలా అయితే ఇన్సర్ట్ చేశారో పియానో బ్లాక్ ఫినిష్, సేమ్ అలాగే ఇక్కడ కూడా ఫినిష్ చేశారు. ఇది చాలా బాగుంది. ఇది చాలా అట్రాక్టివ్గా కూడా ఉంది. అండ్ ఇక్కడ హుండై లోగో అనేది దీంట్లోనే ఇలా ఇన్సర్ట్ చేశారు. అండ్ పైన చూస్తే మనకి వైపర్, వాషర్ అండ్ డీఫాగర్ అనేది ఇస్తున్నారు. అండ్ ఇక్కడ చూసినట్టయితే టైల్ ల్యాంప్స్ అనేవి హాలోజన్లోనే ఇస్తున్నారు. బట్ స్టాప్ లైట్ అనేది మటుకు ఎల్ఈడీలో ఫినిష్ చేశారు. సేమ్ ఫ్రంట్ మనకి డిఆర్ఎల్ హెడ్ షేప్లో ఇచ్చినట్టే సేమ్ ఇక్కడ కూడా అలాగే హెడ్ షేప్లోనే ఫినిష్ చేసి ఉన్నారు. అండ్ కింద చూసుకున్నట్టయితే ఎక్స్టర్ బ్యాడ్జింగ్ అనేది ఇలా ఫినిష్ చేశారు. అండ్ రైట్ సైడ్లో మనకి ఎస్ఎక్స్ వేరియంట్ బ్యాడ్జింగ్ అనేది ఇక్కడ ఇస్తున్నారు. అండ్ ఇక్కడ రివర్స్ పార్కింగ్ కెమెరా అండ్ కింద 2 రిఫ్లెక్టర్స్, 4 రివర్స్ పార్కింగ్ సెన్సర్స్ ఇవ్వట్లేదు, ఓన్లీ జస్ట్ 2 అనేదే ఇస్తున్నారు. అండ్ మనకి ఎగ్జాస్ట్ అసలు కనపడదు, కంప్లీట్ అండర్ బెల్లీలోకి వెళ్ళిపోయింది. కమింగ్ టు ద రేర్ సీట్ కంఫర్ట్, ఫస్ట్ దీని డోర్ చూస్తే 90 డిగ్రీస్లో మనకి ఓపెన్ అవుతుంది. ఇది చాలా వైడ్ ఓపెన్ అవుతుంది. ఈ డోర్ పైన చూసుకున్నట్టయితే మనకి హార్డ్ ప్లాస్టిక్స్తోనే వస్తుంది. బట్ ఈ సెగ్మెంట్లో ఓకే. ఇక్కడ పవర్ విండో కంట్రోల్స్, మనకి డోర్ ఓపెనింగ్ లిడ్ అనేది ఇలా డిజైన్ చేస్తున్నారు. అండ్ కింద 1 బాటిల్ హోల్డర్ అండ్ ఇది 4 స్పీకర్స్తో వస్తుంది. అండ్ రేర్ సీట్ కంఫర్ట్ చెక్ చేద్దాం రండి. ఇక్కడ చూసుకున్నట్టయితే 2 ఇండివిజువల్ హెడ్ రెస్ట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి మిడిల్లో హెడ్ రెస్ట్ అనేది మిస్ అయింది. అండ్ ఆమ్రెస్ట్ కూడా ఎలాంటి ఆమ్రెస్ట్ అనేది ప్రొవైడ్ చేయట్లేదు. బట్ ప్రాపర్ 3 సీట్ బెల్ట్స్ అనే మటుకు ఇస్తున్నారు. కార్ విడ్త్ చూసుకున్నట్టయితే ప్రాపర్ 2 అడల్ట్స్ ఒక చైల్డే కూర్చోగలరు. 3 అడల్ట్స్కి కొంచెం కష్టంగానే ఉంటుంది. అండ్ ఈ సీట్ కంఫర్ట్ చూసుకున్నట్టయితే ఈ సీట్ అనేది కొంచెం బ్యాక్కి టిల్ట్ అయి ఉంది. సో మనకు కూర్చోగానే ఆ రిలాక్స్డ్ ఫీలింగ్ అనేది వస్తుంది. అండ్ ఇక్కడ చూసినట్టయితే ఫ్రంట్ సీట్స్ అనేవి స్కూప్ డోర్ సీట్స్లో ఇస్తున్నారు. అండ్ దీనికి మ్యాగజిన్ హోల్డర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. నీ రూమ్, లెగ్ రూమ్ రెండు చాలా బాగున్నాయి. ఇంత చిన్న కార్లో ఇంత లెగ్ రూమ్ ఇవ్వడం అనేది గ్రేట్. అండ్ అండర్ ద సపోర్ట్ కూడా ఓకే. అండ్
హెడ్ రూమ్ చూసుకుంటే మోర్ దెన్ అడిక్వేట్ ఉంది. యాజ్ ఆఫ్ మై హైట్ 5.8, అప్ టు 6 feet కన్నా పైన ఉన్న వాళ్ళు కూడా ఈజీగా కూర్చోవచ్చు. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి గ్రాబ్ హ్యాండిల్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ పైన ఒక రీడింగ్ ల్యాంప్ అనేది ఇక్కడ ఇస్తున్నారు. అండ్ కింద చూసుకున్నట్టయితే 2 AC ఈవెంట్స్ అనేవి ఇక్కడ ఇస్తున్నారు. దాని ఫ్యాన్ కంట్రోల్ అనేది ఇక్కడ ఇస్తున్నారు. అండ్ ఇక్కడ ఒక పవర్ సాకెట్ కూడా మనకి ఇక్కడ ఇస్తున్నారు. అండ్ ఇక్కడ హంప్ కూడా చాలా మినిమల్గా ఉంది. సో ఇక్కడ మిడిల్ పర్సన్ కూర్చున్నప్పుడు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. కమింగ్ టు ద బూట్ స్పేస్, మనకి ఇది 391 లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్తో ఆఫర్ చేస్తున్నారు. నియాస్ సైజులో వచ్చిన బూట్ స్పేస్ మటుకు పెంచారు. మరి ఎలా పెంచారు? ఇక్కడ లెఫ్ట్లో వచ్చి మనకి ల్యాంప్ అనేది ఇస్తున్నారు. అండ్ కింద చూసుకున్నట్టయితే మనకి స్పేర్ వీల్ అండ్ టూల్ కిట్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. ఒక సైజ్ చిన్నది ప్రొవైడ్ చేస్తున్నారు స్పేర్ వీల్. అండ్ ఈ బ్యాక్ సీట్స్ని ఇలా ఫోల్డ్ చేసి మనం బూట్ స్పేస్ని ఇంకా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సో పెద్ద పెద్ద లగేజెస్ కూడా మనం ఈజీగా క్యారీ చేయొచ్చు. కమింగ్ టు ద డ్రైవింగ్ సీట్, మనకి దీని డోర్ కూడా చాలా వైడ్ ఓపెన్ అవుతుంది. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే కంప్లీట్ హార్డ్ ప్లాస్టిక్సే ఇస్తున్నారు. ఇక్కడ విండో కంట్రోల్స్ అండ్ ఇక్కడ లాక్ అండ్ అన్లాక్ అండ్ ORVM కంట్రోల్స్ అనేవి ఇక్కడ ఇస్తున్నారు. ఇవి ఎలక్ట్రికలీ ఫోల్డబుల్ అండ్ అడ్జస్టబుల్. అండ్ ఇక్కడ రైట్ సైడ్లో చూసుకుంటే ఇంజిన్ స్టార్ట్ అండ్ స్టాప్, మనకి AC ఈవెంట్ అండ్ మనకి ట్రాక్షన్ కంట్రోల్ స్విచ్ అండ్ రేర్ వ్యూ కెమెరా స్విచ్ అండ్ హెడ్లైట్ లెవెలర్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. కింద చూసుకున్నట్టు ఫ్యూజ్ బాక్స్ అనేది ఇక్కడ ఇస్తున్నారు. అండ్ బ్యానెట్ ఓపెన్ లెవర్ అనేది ఇక్కడ ఇస్తున్నారు. అండ్ బ్రేక్ పెడల్స్ కూడా క్రోమ్ ఫినిషింగ్లో ఇస్తున్నారు. ఇది మంచి స్పోర్టీ ఫీల్ని ఇస్తున్నాయి. అండ్ డ్రైవింగ్ సీట్ చూసుకుంటే మనకి ఇది హైట్ అడ్జస్టబుల్ అండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ మాన్యువల్ అడ్జస్టబుల్ అనేది కూడా మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ దీని సీట్ చూస్తున్నట్టయితే సెమీ లెదర్ ఫినిష్లో వస్తుంది. ఇక్కడంతా మనకి లెదర్ ఫినిష్ అనేది ఇస్తున్నారు, ఇక్కడ ఫ్యాబ్రిక్ ఇస్తున్నారు. సో మనకి దీని డిజైన్ కూడా చాలా బాగుంది. అండ్ ఇక్కడ బ్యాడ్ ఏంటంటే ఇది ఫిక్స్డ్ హెడ్ రెస్ట్తో వస్తుంది. సర్ప్రైజింగ్ ఏంటంటే ఈ డోర్స్ చాలా హెవీగా ఉన్నాయి. ఇది ఇంత చిన్న కార్ అయినా దీని డోర్స్ చాలా హెవీగా ఉన్నాయి. ఇది క్లోజింగ్ కూడా చూడండి ప్రాపర్ థర్డ్తో క్లోజ్ అవుతుంది. ఇది చాలా సర్ప్రైజింగ్. కమింగ్ టు ద స్టీరింగ్ వీల్, మనకి ఇది కంప్లీట్ లెదర్ ర్యాప్లోనే వస్తుంది. బట్ ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ వీల్ అనేది ఇవ్వట్లేదు. అండ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మీడియా కంట్రోల్స్ అనేవి ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. రైట్ సైడ్లో క్రూజ్ కంట్రోల్ స్విచెస్ అనేవి ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ ప్యాడల్ షిఫ్టర్స్ అనేవి కూడా ఇస్తున్నారు. అండ్ ఇది కూడా వన్ ఆఫ్ ద గుడ్ ఫ్యూచర్. లైక్ మనకి ఇది ఆటోమేటిక్లో వస్తుంది కాబట్టి మనకి ఆ పవర్ ల్యాగ్ అనేది మనం నోటీస్ చేయలేం. ఈ ప్యాడల్ షిఫ్టర్స్ యూస్ చేసి మనం నచ్చినట్టు మనం డ్రైవ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ మనకి టిల్ట్ అడ్జస్ట్మెంట్ అనేది కూడా ఇస్తున్నారు స్టీరింగ్ వీల్కి. అండ్ కమింగ్ టు ద ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, మనకి దీనికి వెల్కమింగ్ ఫీచర్ అనేది ఇలా కనపడుతుంది. అండ్ ఇక్కడ మధ్యలో చిన్న MID అనేది ఇస్తున్నారు. బట్ ఇది కంప్లీట్ డిజిటల్ కన్సోల్తోనే వస్తుంది. ఇది గుడ్ థింగ్. అండ్ ఇక్కడ మనకి యావరేజ్ ఫ్యూయల్ ఎకానమీ, డిస్టెన్స్ టు ఎంటీ, ట్రిప్ 1, ట్రిప్ 2 ఇలా చాలా ఇన్ఫర్మేషన్ షో చేస్తుంది. గేర్ ఇండికేటర్ అండ్ సీట్ బెల్ట్ వార్నింగ్, టైర్ ప్రెషర్ మానిటరింగ్ అనేది చాలా ఫీచర్స్ మనకి ఇస్తుంది. లెఫ్ట్ సైడ్లో స్పీడ్, రైట్ సైడ్లో RPM మీటర్ అనేది మనకి షో చేస్తుంది. కమింగ్ టు ద ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, దీని టచ్ రెస్పాన్స్ ఓకేగా ఉంది. బట్ దీని స్క్రీన్ క్వాలిటీ చాలా బాగుంది. అండ్ దీంట్లో మనకి బ్లూలింక్ టెక్నాలజీతో వస్తుంది. అండ్ వాయిస్ కమాండ్స్ కూడా 60+ వాయిస్ కమాండ్స్ అనేది మనకి ఆఫర్ చేస్తున్నారు. అండ్ రివర్స్ గేర్ అండ్ రివర్స్ పార్కింగ్ కెమెరాతో కూడా వస్తుంది విత్ అడాప్టివ్ గైడ్ లైన్స్. ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే స్టాండర్డ్గా వస్తుంది. అండ్ దీంట్లో మనకి డిస్టెన్స్ టు ఎంటీ, యూజర్ ప్రొఫైల్ అనేది, వెహికల్ ప్రొఫైల్, నావిగేషన్స్ ఇలా చాలా ఫీచర్స్ అనేవి మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ చూసుకున్నట్టయితే దీని AC వెంట్స్ అనేవి ఇలా క్లాక్ షేప్లో ఇస్తున్నారు. ఇది చాలా బాగుంది చూడడానికి. అండ్ ఇక్కడ ట్రైయారో ప్యాటర్న్లో ఫినిష్ చేసి ఉన్నారు. ఇది కూడా కంప్లీట్ హార్డ్ ప్లాస్టిక్లోనే ఇస్తున్నారు. అండ్ ఇక్కడ పియానో బ్లాక్ ఫినిష్ బిట్స్ ఇవ్వడం వల్ల ఇది కొంచెం ప్రీమియంగా కనపడుతుంది. అండ్ AC వెంట్స్ అనేవి ఇక్కడ ప్లేస్ చేస్తున్నారు. అండ్ హజార్డ్ లైట్స్ అనేవి ఇక్కడ ఇస్తున్నారు. లెఫ్ట్ సైడ్లో ఫ్యాన్ స్పీడ్ కంట్రోల్స్ అండ్ రైట్ సైడ్లో టెంపరేచర్ కంట్రోల్స్ అనేవి మనకి ఇస్తున్నారు. అండ్ కింద చూసుకున్నట్టయితే ఒక Type-C ఛార్జింగ్ సాకెట్, ఇంకోటి మనకి ఇది ప్లగ్ ఇన్ అడాప్టర్లోనే మనకి ఇలా రిమూవ్ చేసి ఇలా ఇస్తున్నారు. అవుట్ ఆఫ్ ద మార్కెట్లా కనబడుతుంది కానీ ఇది కంపెనీ ఫిట్టెడే. USB సాకెట్ అండ్ ఇక్కడ వైర్లెస్ ఛార్జింగ్ బ్యాడ్ కూడా ఇస్తున్నారు మనకి. అండ్ ఇది ఆటోమేటిక్ వర్షన్ కాబట్టి దీని లివర్ అనేది ఇలా ఫినిష్ చేసి ఉన్నారు. ఇది రివర్స్, న్యూట్రల్, డ్రైవ్ అండ్ ఇది మాన్యువల్. అండ్ ఇక్కడ మాన్యువల్ పార్కింగ్ బ్రేక్ అనేది ఇక్కడ ఇస్తున్నారు. అండ్ 2 కప్ హోల్డర్స్ అండ్ కీ హోల్డర్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ మనకి ఎలాంటి ఆర్మ్రెస్ట్ అనేది ప్రొవైడ్ చేయట్లేదు. అండ్ ఇక్కడ చూసుకుంటే స్మాల్ స్టోరేజ్ కంపార్ట్మెంట్ అనేది కూడా మనకి ఇక్కడ ఇస్తున్నారు. అండ్ కింద గ్లవ్ బాక్స్ చూసుకుంటే ఇది పెద్దగానే ఉంది ఇది. అండ్ ప్యాసింజర్ సైడ్ ఒక వ్యానిటీ మిర్రర్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ మిడిల్లో 2 రీడింగ్ ల్యాంప్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. ఎలక్ట్రానిక్ IRVM అనేది ప్రొవైడ్ చేస్తున్నారు.
ఇందులో మనకి డాష్ కెమెరా కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. బోత్ ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా కెమెరాస్ ఉంటాయి. మనకి లోపల ఏదైనా సరదాగా రికార్డ్ చేయాలన్నా రికార్డ్ చేయొచ్చు. ఫ్రంట్ కెమెరాలో వచ్చి దీంట్లో మోషన్ కంట్రోల్ సెన్సార్ కూడా ఉంటుంది. ఇఫ్ ఎనీథింగ్ అన్సర్టన్ యాక్షన్స్ జరిగితే వెంటనే రికార్డ్ చేస్తుంది. లైక్ టైం ల్యాప్స్ కూడా రికార్డ్ చేస్తుంది. ఇది చాలా మంచి ఫీచర్. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి సన్ రూఫ్ కూడా ఇస్తున్నారు. ఈ మైక్రో ఎస్యూవీ సెగ్మెంట్లో మనకి ఎవరు సన్ రూఫ్ అనేది ప్రొవైడ్ చేయట్లేదు. బట్ ఇది చాలా చిన్నగా ఉంది. కొంచెం లావుగా ఉన్న వాళ్ళు కూడా మనం బయటికి వెళ్ళలేం, అంత చిన్నగా ఉంది. బట్ ఓకే, ఈ సెగ్మెంట్లో సన్ రూఫ్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేయడం వల్ల ఇది గుడ్ థింగే. దీని బ్యానెట్ ఓపెన్ చేద్దాం. అండ్ దీని లోపల ఇంజిన్ ఇన్సులేషన్ అనేది ఇలా ఉంది. అండ్ ఇది 1.2 లీటర్ కప్ప ఇంజిన్తో వస్తుంది. అండ్ ఇక్కడ ఎలాంటి ఇన్సులేషన్ అనేది ప్రొవైడ్ చేయట్లేదు. బట్ ఇది చాలా రిఫైన్డ్ అండ్ స్మూత్గా ఉండడం వల్ల మనకి ఇంజిన్ నాయిస్ అనేది లోపలికి ఏమీ వినపడదు. కమింగ్ టు ద డ్రైవ్ ఎక్స్పీరియన్స్. ఫస్ట్ దీన్ని న్యూట్రల్ నుంచి డ్రైవ్ షిఫ్ట్ చేసి మనం బ్రేక్ పెడల్ రిలీజ్ చేయగానే ఆటోమేటిక్గా మూవ్మెంట్ అనేది వస్తుంది. సో సిటీలో మనకి ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ మనం యాక్సిలరేటర్ ప్రెస్ చేయగానే స్మూత్గా ఫ్రంట్కి వెళ్తుంది. అండ్ దీని ఇంజిన్ కూడా చాలా స్మూత్ అండ్ రిఫైన్డ్గా ఉంది. సో మనకి చాలా స్మూత్ అండ్ ప్లెజెంట్ డ్రైవ్ అనేది ఉంటుంది. సో సిటీలో చాలా బాగుంటుంది. అండ్ దీని ఇంజిన్ స్పెసిఫికేషన్స్ చూసుకుంటే ఇది 1.2 లీటర్ కప్ప ఇంజిన్తో వస్తుంది. అండ్ వన్ ఆఫ్ ద గుడ్ ఫీచర్ ఏంటంటే 4 సిలిండర్స్తో వస్తుంది. దీని రైవలరీ అయిన పంచ్లో చూసుకుంటే 3 సిలిండర్స్తో వస్తుంది. దీనివల్ల ఇంజిన్ ఇంకా స్మూత్గా అనిపిస్తుంది. అండ్ దీని పవర్ చూసుకున్నట్టయితే 113 న్యూటన్ మీటర్స్ ఆఫ్ టార్క్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ 81 bhp at 6000 rpm అనేది ఇస్తున్నారు. మనకి ఇది ఇనిషియల్ పికప్ సిటీ డ్రైవింగ్స్లో మనకి ఇది సరిపోతుంది. అండ్ ఇది 0 to 100 వెళ్ళడానికి 18 సెకండ్స్ అనేది తీసుకుంటుంది. అండ్ దీని స్టీరింగ్ వీల్ చూసుకున్నా ఇది చాలా లైట్గా, టర్నింగ్ రేడియస్ కూడా చాలా తక్కువ ఉంది. సో ఈజీగా మనం ఈ కార్ని టర్న్ చేయొచ్చు. ఎలాంటి సిచ్యువేషన్స్లో కూడా దీన్ని ఈజీగా పార్క్ చేయొచ్చు. ఈ స్టీరింగ్ వీల్లో వన్ డ్రాబ్యాక్ ఏంటంటే మనకి హైవేస్లో హై స్పీడ్స్లో ఆ స్టీరింగ్ కాన్ఫిడెన్స్ అనేది అంత లేదు. లైక్ నాకేమనిపించింది అంటే ఈ కార్ స్పెషల్లీ మెన్షన్ ఫర్ సిటీ పర్పస్ అనిపించింది, నాట్ స్పెషల్లీ మెన్షన్ ఫర్ హై స్పీడ్స్ ఆల్సో. ఎందుకంటే హై స్పీడ్స్లో దీని బాడీ స్టెబిలిటీ అనేది అంత బాగాలేదు. అండ్ బాడీ రోల్ కూడా ఎక్కువ ఉంది హై స్పీడ్స్లో. మీడియం స్పీడ్స్ అండ్ స్లో స్పీడ్స్లో ఓకే. అండ్ దీని సస్పెన్షన్ చూసుకున్నా మనకి 185 mm ఆఫ్ గ్రౌండ్ క్లియరెన్స్తో రావడం వల్ల మనకి ఎలాంటి పాట్ హోల్స్ ఉన్నా ఎలాంటి స్పీడ్ బ్రేకర్స్ మీద నుంచన్నా మనం ఈజీగా వెళ్ళొచ్చు. సో గ్రౌండ్ క్లియరెన్స్లో మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. కమింగ్ టు ద సేఫ్టీ ఫీచర్స్, లైక్ ఇది స్టాండర్డ్గా 6 ఎయిర్ బ్యాగ్స్తో వస్తుంది. లైక్ బేస్ వేరియంట్ నుంచి కూడా మనకి 6 ఎయిర్ బ్యాగ్స్తో వస్తుంది. ఇది గుడ్ థింగ్. ABS విత్ EBD అండ్ రివర్స్ పార్కింగ్ కెమెరాస్ అండ్ రివర్స్ పార్కింగ్ సెన్సర్స్, ట్రాక్షన్ కంట్రోల్ అండ్ హై స్పీడ్ వార్నింగ్, ఇలాంటి స్టాండర్డ్గా బేసిక్ ఫీచర్స్ అన్నీ మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ దీంట్లో చాలా టెక్కీ ఫీచర్స్ కూడా ఉన్నాయి. వైర్లెస్ ఛార్జింగ్, బ్లూలింక్ టెక్నాలజీ, సన్ రూఫ్, ఇలాంటి చాలా యూస్ఫుల్ ఫీచర్స్ అనేవి మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. కమింగ్ టు ద మైలేజ్, కంపెనీ వాళ్ళు మనకి 19.2 అనేది ఆఫర్ చేస్తున్నారు. మనకి రియల్ వరల్డ్లో ఇది అరౌండ్ 14 to 15 అనేది వస్తుంది. దీంట్లో మనకి CNG వేరియంట్ కూడా ఉంటుంది, అది 25 దాకా కూడా వస్తుంది. మనకి దీంట్లో పెట్రోల్లో 37 లీటర్స్ ఆఫ్ ఫ్యూయల్ ట్యాంక్ అనేది ఆఫర్ చేస్తున్నారు. అండ్ దీని సస్పెన్షన్ సాఫ్ట్ గా ఉంది. లైక్ సిటీస్ లో మనకి చిన్న పాట్ హోల్స్ లో మనకి కంఫర్ట్ గానే అనిపిస్తుంది. ఫైనల్ గా దీని ప్రైజింగ్ చూసుకుంటే వీళ్ళు చాలా అగ్రెసివ్ గా పెట్టారు. బేస్ వేరియంట్ మనకి ఆన్ రోడ్ 7.5 lakhs కే వస్తుంది. వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ ఏంటంటే బేస్ వేరియంట్ లో కూడా మనకి స్టాండర్డ్ గా 6 ఎయిర్ బ్యాగ్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ బేస్ వేరియంట్ ప్రైసింగ్ అనేది చాలా బాగుంది. ఈవేళ నేను డ్రైవ్ చేసే కార్ టాప్ ఎండ్, ఇది 12.4 lakhs ఆన్ రోడ్ పడుతుంది. కమింగ్ టు ద కంక్లూజన్, ఫైనల్లీ ఈ కార్ తీసుకోవాలా వద్దా అంటే లైక్ సిటీ పర్పస్ మోర్ ఓవర్ ద లైక్ 80 to 20, 80% మోర్ ఓవర్ ద నేను సిటీలో డ్రైవ్ చేస్తాను అంటే ఈ కార్ హ్యాపీగా తీసుకోవచ్చు. లైక్ సిటీలో మనకి చాలా కంఫర్ట్గా చాలా బాగుంటుంది. హైవేలో హై స్పీడ్స్ అనేది అంత స్టెబిలిటీ లేదు, ఓకేగా ఉంది. అండ్ దీని ప్రైసింగ్ కూడా దీనికి టెక్కీ ఫీచర్స్ తగ్గట్టుగానే కరెక్ట్గా పెట్టారని నాకు అనిపించింది. సో యూ రియల్లీ లైక్ ద కార్, ఒక్కసారి షోరూమ్కి వెళ్ళి టెస్ట్ డ్రైవ్ చేసి దాన్ని బట్టి మీరు కార్ తీసుకోవచ్చు. కార్ రివ్యూ పంపించింది నెల్లూరు కున్ హుండై వాళ్ళు. మై స్పెషల్ థ్యాంక్స్ టు కున్ హుండై. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.